నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే దాసరి విజ్ఞాన్ గారు. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్న పరిస్థితి, అదేవిధంగా వరదలు కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేటలో వరద దాటికి కూడా ఊళ్ళు కూడా నిండిపోయిన పరిస్థితి. అదేవిధంగా పోచారం డ్యామ్కి గండి ఏర్పడింది. సో వర్షాల గురించి ఏంటి, క్లౌడ్ బరస్ట్, ఎవరేం ఆపలేము, ప్రకృతి విధ్వంసం. ఈ సందర్భంగా మనం హైదరాబాద్ మణికొండలో నాలా తెలుసా, సాగర్ వాటర్ అన్నిటి తీసుకురావడానికి ఆ నాలా కట్టారు అప్పుడెప్పట్లో. అదేదో ఇంజనీరింగ్ టెక్నాలజీ అంటే పీల్చడానికి ఏం లేదు పరికరాలు, అట్లా కట్టారు ఏదో ఫోర్స్. మరి అది ఎట్లా వస్తున్నాయో తెలియదు, ఇప్పటికీ రన్ అవుతుంది. అండ్ ఇది కూడా పోచారంది నిజాంలు కట్టారు ఎప్పుడో 1913లో ఏదో స్టార్ట్ అయ్యి 22 అట్లా ఎండ్ అయింది దాని కన్స్ట్రక్షన్. సున్నప్రాయతోనే కట్టింది. మన గోల్కొండ ఎట్లా ఇప్పుడు ఆ కన్స్ట్రక్షన్స్ తెలుసు కదా, అదే కన్స్ట్రక్షన్ కట్టారు. ఎట్లా కట్టారో ఏంటో తెలియదు. యాక్చువల్గా దాని కెపాసిటీ వాళ్ళు అనుకున్నారట 70,000 క్యూసెక్ వరకు భరిస్తుంది అని. నిన్న 182,000 టీఎంసీలు వాటర్, డబల్ కాదు ట్రిపుల్ ఇంచుమించు తట్టుకుంది. అసలు అంత వస్తే అసలు మొత్తం స్మాష్ అయిపోవాలి, అసలు యాక్చువల్గా అది ఉండొద్దు. కానీ అది తట్టుకొని నిలబడింది. ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది. అదేం లేదు, పక్కన చిన్న ఒక గతంలో ఒక గుంట పడింది, దాన్ని అప్పుడు ఏదో ఎట్ట చేసేసారు. అది ఇప్పుడు మళ్ళీ కూలింది. ఎవరు చేశారు దాన్ని రిపేర్లు? లాస్ట్ ఉన్న ప్రభుత్వం చేసింది. ఏది ఆ కూలిపోయే బ్రిడ్జ్లు కట్టారు చూడు, వాళ్ళే దాన్ని రిపేర్ చేస్తే ఆ ఎవరైతే రిపేర్ చేశారో ఆ రిపేరు మళ్ళీ ఫెయిల్ అయింది. అంతే, అంతమించి ఏం లేదు. ప్రాజెక్ట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది, బంగారంలా ఉంది చెప్పాలంటే. దానికి ఏం అవ్వాల, ఎప్పటికీ 103 ఏళ్ళ 100 ఏళ్ళ పైన చరిత్ర అది. అందుకే నిన్న ఉత్తమ్ కుమార్ గారు కూడా మీటింగ్ పెట్టి ఇది మన అదృష్టం అన్నాడు. నిజం అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు అది కనుక తెగిందనుకో ఎన్ని ఊర్లు పోతాయి తెలుసా? 100 గ్రామాలు పోతాయి. అమ్మో మామూలుగా కాదు. ఆ స్వీప్ ఇంకా క్లీన్ స్వీప్ చూస్తున్నావు కదా, గోడలు పోతున్నాయి, బిల్డింగ్లు కూలిపోతున్నాయి. ప్రవాహం అట్లుంది. బట్ బాగా తట్టుకుంది ఇంకా చెప్పాలి అంటే. అండ్ ఉంది దానికి కొంచెం. లాస్ట్ ఇయర్ కడెం ప్రాజెక్ట్ కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది. లాస్ట్ ఇయర్ వర్షాలు అవన్నీ మ్యాన్ మేడ్ కదా, అంటే ఇది మ్యాన్ మేడే, కాకపోతే నిజాంల టైంలో కట్టినవి కావు, తర్వాత మన వాళ్ళు కట్టినవే గట్టిగా ఉన్నాయి. పర్ల కడెం ప్రాజెక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఉన్నప్పుడు. నాకు బాగా నచ్చినది ఏంటో తెలుసా, మన దగ్గర ఈ సనత్ నగర్ ఫ్లైఓవర్ ఉంటుందబ్బా, ఎప్పుడుతో పాతది. అది ఎవరు కట్టారో తెలియదు నిజంగా, మహానుభావులు. ఇప్పుడు ప్రజెంట్ దాని సిచ్యువేషన్ చెప్పిన, ఇటు అటు ట్రక్కులు నిలబడి ఉంటాయి ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అయినా, పెద్ద ట్రక్కులు. అటు అన్ని ఫ్యాక్టరీలే కదా, ఆ బాలనగర్ పోయేవి ఇటు వచ్చేవి. ఆ బ్రిడ్జ్ మీద ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా కొన్ని వేల కోట్ల టన్నుల బరువు అట్లుంటుంది. అది తట్టుకొని అలాగే ఉంది చూడు, ఏమవ్వట్లా చిన్నగా. ఎందుకు చెప్తున్నా అంటే మొన్న ఈ జమ్మూలో ఫ్లైఓవర్ కూలిపోయింది, ఇంకా చాలా కూలిపోయాయి కదా, చూస్తున్నాను ఇట్లా కుంగిపోతున్నాయి వర్షాలకి. బట్ పాత ఈ కొన్ని కన్స్ట్రక్షన్స్ నిజంగా కొంతమంది బాగా కట్టారు డబ్బులు దొబ్బకుండా. అంటే దొబ్బినా సరే ఏదో 10వ పొరకో తీసుకొని బాగా కట్టారు. ఈ లాస్ట్ టైం జరిగింది ఏంటి, మొత్తం 90% తిని 10% కట్టారు. ఇట్లా ఉంటాయి ఈ ప్రాజెక్టులన్నీ. సరే, ఇంకొకటి, వర్షాలు బాగానే ఉన్నాయి, ఇంకా తగ్గే ముఖం అయితే లేదు. ఇప్పుడు ఈరోజు రేపు మళ్ళీ పడతాయి. అండ్ మళ్ళీ ఇంకో అల్పపీడనం వచ్చిందంట, దాని ప్రభావం కూడా మళ్ళీ పడే అవకాశం ఉంది. సో ఒక వారం 10 రోజుల వరకు అయితే అందరూ అప్రమత్తంగానే ఉండాలి. ఇప్పుడు తెలంగాణ వైజ్గా చూసుకుంటే ఆ కామారెడ్డి టు హైదరాబాద్ రాకపోకలు లేవు, అది మొత్తం మునిగిపోయింది. రోడ్లు మొత్తం ధ్వంసమైన పరిస్థితి, హైవేలు మొత్తం కొట్టుకుపోయిన పరిస్థితి. వెళ్ళొద్దు, అవి ఎటు కుంగుతాయో తెలియదు. సో కొంచెం సెట్ అయిన తర్వాత ప్రయాణాలు సాగించాలి. ఓకే, వేరే ఆప్షన్స్ లేవు కూడా. మళ్ళీ ఆ రైల్వే ట్రాక్ కూడా పోయింది తెలుసా? అవును, అటు నుంచి వచ్చేది ఆ ట్రాక్ నుంచి ఇట్లా పోయి కింద మట్టి దిబ్బ మొత్తం కొట్టుకుపోయింది. అవును. ఓకే, దాసరి విజ్ఞాన్ గారు, ఇప్పుడు ట్రంప్ వర్సెస్ మోదీ, ఎందుకు మన దేశం మీద ట్రంప్ పగబట్టారు? రష్యా నుంచి చమురు కొనుగోలు వద్దని చెప్పేసి కూడా ట్రంప్ కోపంగా ఉన్నారు. 20% టారిఫ్ విధించిన పరిస్థితి. ఏం చెప్తారు సార్ దీని మీద? ఇంత ఇది మంచిదే చెప్పాలి అంటే. ఎందుకంటే ఇట్లా ఆలోచన లేకుండా తీసుకునే చిల్లర డెసిషన్స్ ఏమవుతాయి తెలుసా? గతంలో కూడా ట్రంప్ని ఇలాగే కదా దించారు యాక్చువల్గా. ఈసారి సైలెంట్గా ఉంటాడని మళ్ళీ ఎందుకు ఎక్కిచ్చారో తెలియదు, మళ్ళీ అవే డెసిషన్ తీసుకుంటున్నాడు. నీకు సరే ఈ దేశం నుంచి సుంకాలు విధించావు, నేను ఇవ్వను, నీకు ఎక్స్పోర్ట్ చేయను, ఏం చేస్తావు?
ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఉన్న మన ఇండియన్స్ ఇబ్బంది పడతారు. మళ్ళీ వాళ్ళు మన వాళ్ళే. అదేలే. ఇప్పుడు మనం రైస్ పంపాలి, పిండి పంపాలి, వెజిటేబుల్స్ పంపాలి, చికెన్ మటన్ ఫిష్ పంపాలి, ఏవేవో పంపాలి, రొయ్యలు, వస్త్రాలు, చెప్పల్స్ పంపాలి. చీరలు కట్టుకునే వాళ్ళు ఉంటారు, మనం వేసుకునే వాళ్ళు ఉంటారు, మనకు అలవాటు పడ్డ వాళ్ళు కూడా ఉంటారు కదా. తిండి విషయం మెయిన్. ఇంకా చెప్పాలంటే కూరలు మసాలాలు పంపాలి, కొబ్బరిలు పంపాలి. వాళ్ళకి అవి దొరకవు అక్కడి నుంచి. ఇంపోర్టెడ్ అన్నీ తీసుకుంటే క్యాన్ ఫుడ్స్ వస్తాయి. ఇప్పుడు మనకు కూడా ఏదన్నా నువ్వు వెళ్తే క్యాన్లో పైనాపిల్ ఉంటుంది, అది 500 600 ఉంటుంది. అంతే ఏ నుంచో తెచ్చుకున్నాం. అంటే ఇక్కడ పైనాపిల్ లేకపోతే అది కొనొచ్చులే, బట్ ఏమో అది ఆనందంగా కొంటారు కొంతమంది ఇంపోర్టెడ్ అని. మన వాళ్ళకి ఏంటంటే ఇంపోర్టెడ్ అంటే గొప్ప, అదేదో ఉండదు మన దగ్గర అని అది వాళ్ళకి అవసరం. ఇప్పుడు ప్రజెంట్ ఈ ఇంపోర్ట్స్ అన్నీ వాళ్ళకి అవసరం, ఎందుకంటే మన వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి. బతకలేని పరిస్థితి. ఏదన్నా ఇట్లా కొనాలంటే గుడ్డో పాలో ఏదో కొనాలనుకుంటే రేట్లు డబుల్ ట్రిపుల్. సో భరించలేని పరిస్థితి. అలా ఇబ్బంది పెడుతున్నాడు. అలా ఇబ్బంది పెడితే వాళ్ళందరూ ఇండియాకి వచ్చేస్తారని, నీకు ఆల్రెడీ రావద్దు అని ఒక వీసాని కొంచెం సవరించాడు. ఆల్రెడీ ఉన్నోళ్ళని కూడా తరిమేయాలంటే ఏం చేయాలి? ఇట్లాంటి పనులు చేయాలి. సరే పోనీ నష్టమేం లేదు. అక్కడ ఏంటంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ అంతా ఇండియన్సే ఉన్నారు. సడన్గా నువ్వు వీళ్ళందరూ వెళ్ళిపోయినా కూడా అమెరికాకి ప్రాబ్లమే, అది వాళ్ళకి తెలియట్లా, లైఫ్ టైం ప్రాబ్లం అది. అండ్ నెక్స్ట్ దానికి ఒక చిల్లర రీజన్ చెప్పారు, ఉక్రెయిన్తో యుద్ధం ఆపడానికి నేను తీసుకునే డెసిషన్ అది. నీ దేశం నాశనం అయిపోతుంటే పక్క దేశం గురించి ఎలా ఆలోచిస్తావు నువ్వు? సో అదొక సాకు. ఆవిడెవరో చెప్పింది ఊరికే, ఇందుకు మా ట్రంప్ గారి నిర్ణయం తీసుకున్నారు, బట్ అది నిజం లేదు. ఆయన ఫోన్ చేస్తుంటే మోడీ కూడా లిఫ్ట్ చేయట్లేదు. రీజన్ ఏంటో తెలుసా? నువ్వు లిఫ్ట్ చేసావు అనుకో, నువ్వేం మాట్లాడకపోయినా అసలు నేనేం మాట్లాడానో తెలుసా అని చెప్పుకునేవాడు ట్రంప్. అసలు అవకాశం కూడా ఇవ్వద్దని లిఫ్ట్ చేయట్లా వీళ్ళు. అండ్ ఇప్పుడు మన వాళ్ళు ఏం తెలుసుకోవాలి అంటే, ఇండియన్ మేడ్ గూడ్స్ తీసుకోండి ఇప్పటికైనా సరే. మనకి ఎంత మంచి గూడ్స్ ఉన్నాయో తెలుసా? మన ఖాదీ ఇప్పుడు అది ఏమైందంటే గవర్నమెంట్ షాప్లో అయిపోయింది. అవునవును, ఖాదీ వస్త్ర పరిశ్రమ ఎప్పుడు గవర్నమెంట్ షాప్ అది. అవును, అసలు ఎంత కంఫర్ట్, ఎంత హాయిగా ఉంటుంది. కొనుక్కు చావరే. ఎందుకు నీకు 5,000 పెట్టి 6,000 పెట్టి జాక్ అండ్ జోన్స్, జారా, గీరా ఇవన్నీ ఎందుకు? అవసరం ఏంటి? ఏం కంఫర్ట్ వచ్చింది? పైగా వాడు ఏం చేస్తాడు, వేరే దేశంలో కూడా వాడి బ్రాండ్ అడ్వర్టైజ్ చేసుకోవడానికి పెద్ద పెద్ద లోగోలు వేస్తారు. మనకు అది ఆనందం, ఆ లోగో ఇట్లా కనిపిస్తబ్బా అని. చిన్నగా మనకి ఏదన్నా అదేంటిది కుమార్ షెట్స్ ఏదో ఉండనుకో, అబ్బే చీ హ్యాక్, అదేంటో మరి. బంగారం లాంటి ఖాదీలు ఉన్నాయి మనకి. చాలా చాలా మంచి మాట చెప్పారు. ఎంత కంఫర్టు. అయ్యే రియల్ ఎస్టేట్ వాళ్ళు, రాజకీయ నాయకులు వేసుకుంటున్నారు అంటే అదొక రిచ్ డ్రెస్ అయిపోయింది. వాళ్ళకు కూడా తక్కువే, అది 300-400కే వస్తాయి మీటర్లు. ప్యూర్ నుమాయిష్ ఎగ్జిబిషన్, ఏషియాలోనే బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్. చాలామందికి తెలియదు. అక్కడ దొరికేదంతా కూడా మన డ్వాక్రా మహిళలు వీళ్ళు చేసే గూడ్స్, కుట్లు అల్లికలు, జూట్ ఇప్పటికీ చేస్తూ ఉంటారు పల్లెల్లో. అవి ఎంత మంచి ప్రోడక్ట్స్, ఎంత చక్కటి ప్రోడక్ట్స్. ప్రకృతికి కూడా హాని లేదు. నిర్మల్ కొయ్య బొమ్మలు కానీ ప్రకృతికి హాని లేకుండా ప్రకృతితోనే మంచి అన్నీ చేస్తారు. రేట్లు తక్కువే, అవి కొనడానికి నామూషి. దాని మీద ఏదో ఫారిన్ పేరుంటే వావ్ దిస్ స్పూన్ ఐ బాట్ ఫ్రమ్ ఇటలీ అని చెప్తావు. అదైనా తినడం ఇదని తినడమే. మనకి బోల్డ్ అన్నీ ఉన్నాయి కొనట్లా. అండ్ టైల్స్ మన దగ్గర కూడా ఉన్నాయి. టైల్స్ నువ్వు ఎక్కడి నుంచో తెప్పించుకుంటున్నావు. మార్బుల్ మన దగ్గర బోల్డ్ అంత ఉంది, ఏ నుంచో తెప్పించుకుంటున్నావు. అడ్డమైన రాయిలు నువ్వు తేడానికే ఎక్కువ అవుతుంది. అండ్ నెక్స్ట్ వాచెస్ కానీ, బెల్ట్స్ కానీ, పూమా కంపెనీస్ అని. నీకు ఇంకోటి తెలుసా, లెదర్ పరిశ్రమ ఉంది తెలుసా మనకి. తెలంగాణ లెదర్ పరిశ్రమ ఇక్కడ షేక్పేట నుంచి వస్తుంటూ ఉంటుంది. ప్యూర్ లెదర్ మనకై నచ్చ ప్యూర్ లెదర్ పర్సులు అయ్యాను, అవి ఏంటో యాక్ అంటారు. దాని మీద ఏదో నువ్వు బెలుచి లోగో వేయి, సరిపోయింది. ఇంకా దానికి అసలు అబ్బా యుఎస్ పోలో అవసరం ఏముంది మా? నీకు కావాల్సింది కంఫర్టా, లేకపోతే బ్రాండ్ ప్రమోషనా, లేకపోతే నలుగురు చూపించుకోవడమా? ఎవడు కూడా మనవాడు జీవితాన్ని జీవించట్లా, ప్రదర్శిస్తున్నారు. నువ్వు జీవితాన్ని జీవిస్తే ఎంత హాయిగా ఉంటావో తెలుసా. బోల్డ్ అని ఉన్నాయి ప్రోడక్ట్స్. ఈవెన్ వెజిటేబుల్స్ కూడా మనకి ఇంపోర్టెడే కావాలి. వెరైటీ మన యొక్కర్లా. ఫ్రూట్స్ కూడా ఇంపోర్టెడే కావాలి. పోన్లే రుచి చూడు, తప్పు లేదు. 10 రకాల పండ్లు వెజిటేబుల్ రుచి చూడడంలో తప్పు లేదు. అలవాటు పడకూడదు దానికే, అవసరం కూడా లేదు కదా. ఎంత ఉంది చెప్పు. అండ్ ఇంకా ఉన్నాయి బోల్డ్. ఈ పాస్తాలు గీసాలు అన్నిటికీ అలవాటు పడ్డావు. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసి బ్రాంచులు తెరుస్తున్నారు. మనోడు ఎప్పటికన్నా మెస్సులు లేవు, మెస్సులన్నీ చచ్చిపోయాయి. మెస్సులు లేవు హైదరాబాద్లో, మొత్తం చచ్చిపోయి మెస్సు రోడ్డు ఎక్కింది లాస్ట్కి. నువ్వు ఎక్కడ పోతే అక్కడ బల్ల మీద పెట్టుకుంటారు.
రూపాయలకే నీకు చికెన్ మటన్ అన్నీ ఇచ్చేస్తారు తెలుసా, 100 రూపాయలే. కుమారి ఆంటీ ఆ సెటప్లు రుచి కూడా బాగుంటుంది, అట్లా బాలేక కాదు. నువ్వు మళ్ళీ పెద్ద పెద్ద రెస్టారెంట్కి లేవో పిచ్చి పిచ్చి అడ్డమైన తిండ్లన్నీ తింటున్నావు, నీ ఆరోగ్యం కూడా పాడైపోతుంది. అవే ఆలోచించుకోవట్లే, అంటే బయట పాడవుతుంది, లోపల పాడవుతుంది. కొన్ని డ్రెస్సెస్ నీకు పడక స్కిన్ ర్యాషెస్ వస్తాయి, ఆ బ్రాండ్ వాట్ ఈస్ దిస్ అంటావు, తర్వాత తీసి బయటపడేస్తావు. కొంటావు 20,000 పెట్టావు టీషర్ట్, 200 పెట్టి కొను కాదు, 200 పెట్టి ఎప్పుడు కొంటావు తెలుసా కాదిని, గణేష్ ఉత్సవాలకు కొంటారు. కొని దాన్ని ఒకరోజు తీసి హోలీకి పడేయడమే. ఇట్లా ఉంది పరిస్థితి. మన వాళ్ళని కొంటే ఇప్పుడు ఈ డ్వాక్రా మహిళలు, ఈ ఆశా వర్కర్లు ఇంకా అలాగే ఉన్నారు, అలా ఉండరు. నువ్వు వీళ్ళ దగ్గర ఎక్కువ పని ఇచ్చావనుకో, వాళ్ళు కూడా మీకు విదేశీయులు ఉంటారు కదా, ఫోర్బ్స్ పత్రికల్లో వచ్చే ఉమెన్స్, వాళ్ళలాగా తయారవుతారు వీళ్ళు కూడా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.